మానవ జన్మ ఉత్తమం, మానవ జన్మ దేనికి ఉత్తమం? ఊరికే భగవంతుడి గురించి తెలుసుకుంటేనే, ఆత్మజ్ఞానం పొందితేనే, ఆత్మజ్ఞాన సాధన చేస్తేనే మానవ జన్మ ఉత్తమం తప్పితే లేకపోతే ఇంత దరిద్రకుడు జన్మ ఇంకోటి లేదా. శంకరాచార్య స్వామి ఎందుకు చెప్పారు ఉత్తమం అని? తర్వాత చెప్పిన మాటలు గమనించాలి. జంతువునాం నరజన్మ దుర్లభం ఉండగా అతః పుంస్త్వం తతో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గభర్త విద్వత్వం అస్మాత్ పరమ స్వాత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తి. ఇన్ని స్టెప్స్, ఇన్ని మెట్లు చెప్పాడే. ఈ మెట్లన్నీ వదిలేసి మానవ జన్మ మొత్తం మానవ చప్పట్లు కొట్టుకుంటూ కూర్చుంటారు అక్కడ. మనకంటే గోవు జన్మ నైవండి. గోవు 15 ఏళ్ళ నుంచి బతకదంటూ ఎన్ని పూజలు అందుతోంది గోవు వేళ. దాన్ని పూజించిన వాళ్ళు ఉన్నారా? మన తిట్టని వాళ్ళు ఉన్నారా? ఏమిటి గొప్ప మంది ఇక్కడ? అది పాలిచ్చింది, మనం విషం ఇచ్చాం. ఇక్కడ అది గడ్డి తిని పాలిచ్చింది, మనం పాలు దాగి విషంగా ఎక్కాం. ఏ రకంగా గొప్పవాళ్ళం మనం? మానవ జన్మ ఎప్పుడు గొప్పది అంటే గోవుకైనా, పులికైనా, మరి ఏ జంతువుకైనా, ఎంత గొప్ప జంతువుకైనా తనలో ఉండేటువంటి ఆత్మను సాక్షాత్కరింపజేసుకునే అవకాశం లేదు. ఒక్క మనిషికి మాత్రమే ఉందా వివేకం. అందుకని వివేకానందులం అయితేనే మానవ జన్మ సార్థకం, లేదా పోయినట్టు.